హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, ఈ వేళకి వీడియో వచ్చేమో ఒక ఇంటిని అయితే మేము సన్స్లైడ్ సెంటరింగ్ వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ విధంగా కర్రలతో అయితే తయారు చేసి పోటీలు తయారు చేసి సెంటరింగ్ అయితే చేస్తున్నాము. మేమైతే మట్టి డెక్కింగ్ అయితే చేస్తామన్నమాట. ఓకే, ఈ వీడియోలో ఏ విధంగా డెక్కింగ్ వర్క్ చేస్తున్నాం అనేది మీకు కంటిన్యూగా వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే అందిద్ది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొత్తగా నేర్చుకుంటాను అనుకునే వాళ్ళకి మాత్రం అయితే ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది. ఓకే, వర్క్ వచ్చిన వాళ్ళకైతే స్కిప్ చేసేయండి. వర్క్ రాని వాళ్ళకి మాత్రమే మీకు ఈ వీడియో అయితే చూసేయండి కంటిన్యూగా. మీకే వర్క్ అయితే ఏ విధంగా చేయాలనేది మీకు అర్థమవుతుంది అనమాట. మేమైతే ఇప్పుడు తయారు చేస్తున్నాం కదా, ఈ విధంగా చూడండి. ఒక పోటీ మీద ఒక రాడ్ వేసి రెండు పక్కలకి అయితే ఈ విధంగా సపోర్ట్ చేయడానికి అయితే ఆ రెండు రివ్వలు అయితే మేము మేకుతో అయితే టైట్ చేస్తున్నాము. ఇది ఎక్కడికి వస్తుంది అనేసి అంటే సెల్ఫ్లకి పెడుతుంటాం కదా, సెల్ఫ్లు కబోర్డ్లు, ఆ కబోర్డ్లకు వేసే దాంట్లో అనమాట. మేము ఈ విధంగా పోటీ అయితే తయారు చేసి కబోర్డ్ దగ్గర అనమాట సెంటరింగ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు రివ్వలు అయితే కట్ చేస్తున్నాడు ఇంటి వానర్ అనమాట. ఆయనే వర్క్ మొత్తం అయితే చేస్తారు. గోడ పని మొత్తం ఇతనే చేస్తాడు అనమాట ఒక్కడే. వేరే మేస్తర్లు ఎవరు చెప్పలేదు. అతనే మాలు కలుపుకొని బెడ్డ మొత్తం అతనే అందించుకుంటూ కట్టాడనమాట. ఇల్లు బాగా కష్టపడ్డాడు. 6 అడుగుల లెవెల్ అయితే మొత్తం కట్టేశాడు. చూడొచ్చు, మీరు కనిపిస్తుంది కదా. ఇప్పుడు సెంటరింగ్ అయితే చేస్తున్నాము. మట్టి సెంటరింగ్ అనమాట. డెక్కింగ్ వేయాలి. 2 రూమ్లో సన్స్లైడ్ ఎల్ షేప్ వస్తుంది. మిగతావన్నీ బెల్ట్ వేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వర్క్ అయితే పూర్తిగా అయితే నేను వర్క్ చేయలేదు. ఓన్లీ ఫౌండేషన్ పుట్టింగ్ వర్క్ మాత్రమే, కాలం వర్క్ మాత్రమే నేనే చేశాను. ఎందుకంటే నేను వర్క్ అయితే ఆ టైంలోన ఎక్కువగా వర్క్ అయితే ఉండేదన్నమాట. అందుకే ఈ వాల్ బ్రిక్ వర్క్ అనేది నేనైతే చేయలేదు. మా బావమరిది అతనే సొంతంగా, అతని ఇల్లు కదా, అతనే కట్టుకున్నాడు అనమాట. వేరే మేస్టర్లు అయితే ఎవరు చెప్పలేదు. ఓన్లీ పుట్టింగ్ మార్కింగ్ మాత్రం అయితే నేను చేశాను. పుట్టింగ్ అండ్ బార్ బెండింగ్, కాలం వర్క్ అయితే నేను చేస్తాను. మిగతా బ్రిక్ వర్క్ అయితే ఆయన చేసుకున్నారనమాట. ఫ్రెండ్స్, వీడియో కనుక ఈ వర్క్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే డెక్కింగ్ వేసి గజాలు కట్టి కాంక్రీట్ వేసే వరకు అయితే వీడియోస్ చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, మా మేస్టర్ల కష్టం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇరుకుల్లోన మంచి దేంట్లోనైతే వెళ్ళి వర్క్ అయితే చేయాలన్నమాట. ఒక్కొక్కసారి సరైన ప్లేసుల్లో ఉండవన్నమాట. అంత ఇరుకుల్లోనూ కూడా పని అయితే ఉంటుంది. అంత జాగ్రత్తగా అయితే పని చేయాలి, లేదంటే పడిపోయే అవకాశాలు కూడా చాలా అయితే ఉన్నాయి. ఇలా ఉంటుందన్నమాట మా మేస్త్రులకు కష్టం అయితే ఏంటో. కొంతమంది అనుకుంటున్నారు తాపి తిప్పితే చాలు డబ్బులు వచ్చేస్తుంది. అలా కాదండి, తాపి తిప్పినంత మాత్రాన డబ్బులు అయితే దొరకదు. ఎంతో శ్రమపడి పనిచేస్తే కానీ ఈ డబ్బులు అయితే వస్తుంది, లేదంటే అలా ఉండిపోద్ది అనమాట కూలి. అంత కష్టమైతే ఉంటుంది అనమాట ఇక్కడ. చూసారా కదా ఫ్రెండ్స్, నేను పైనకి అయితే మేక్తో రాడ్లు అయితే టైట్ చేస్తున్నాను. ఏవైనా కానీ ఒక రాడ్ అయితే ఇరిగిపోయిందా నా పరిస్థితి అయితే అంతే, పడిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే మేస్త్రితనం అయితే కష్టపడి పనిచేస్తేనే వర్క్ అయితే దొరుకుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా చూడండి. డెక్కింగ్ అయితే అయిపోయిందనమాట. డెక్కింగ్ వేసి ఇప్పుడు బొట్ట అయితే కట్టాలి. ఇది 6 అడుగులు లెవెల్ అనమాట, సన్స్లైడ్. ఈరోజు వచ్చేమో మేము గజాలు అయితే కటింగ్ చేస్తాము. స్టిరప్స్ కట్టాలి. ఓకే, సన్స్లైడ్కి అయితే రింగుల కోసమని గజాలు అయితే కట్ చేస్తున్నాడు. ఇంటి వానర్ మనోడే అనమాట. గజాలు అయితే ఆయన కట్ చేస్తుండ్రు. నేనైతే రింగులు అయితే తయారు చేస్తున్నాను, స్టిరప్స్ అనమాట. చూడండి, నేనైతే స్టిరప్స్ అయితే తయారు చేస్తున్నాను. ఇదిగోండి, ఒక చక్కనైతే తీసుకొని దీనికి ఏ సైజ్ అయితే రింగులు తయారవ్వాలో ఆ సైజుకి నేను దీనికి రాడ్లు అయితే కట్ చేసుకొని తయారు చేస్తాను. చూడొచ్చు, మీరు దగ్గరలో చూపిస్తాను. ఇలా తయారు చేసి నేనైతే ఈ రింగులు అయితే తయారు చేయాలన్నమాట. ఫ్రెండ్స్, రెండో రోజు ఇదిగో గజాలు అయితే కడుతున్నాము. 6 అడుగులు ఉంటా స్లాబ్ కడుతున్నాము. ఈరోజు గజాలు కట్టి కాంక్రీట్ అయితే వేయాలి. ఈరోజే కాంక్రీట్ పని అయితే చేయాలి. మేమైతే సన్స్లైడ్ మందం వచ్చి ఇంచున్నరకి మందం వేస్తాం అనమాట. అంటే హెవీ వేయకూడదు, లేదంటే సన్స్లైడ్ అందం అయితే రాదనమాట. ఇంచున్నర వేసుకుంటే స్మూత్గా కనిపిస్తుంది. ఇప్పుడు బార్ బెండింగ్ అవుతుంది. బార్ బెండింగ్ అయితే చెక్కలు మొత్తం చుట్టూ చెక్కలు వేసుకొని కాంక్రీట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బార్ బెండింగ్ అయ్యాక చెక్కలు అయితే వేస్తాము. చుట్టూ చెక్కలు అయితే వేస్తాము. ఇప్పుడు కాంక్రీట్ వర్క్ చేయడమే ఉందన్నమాట. ఈ చెక్కలు వేసి బెండింగ్ వేయతో కట్టి టైట్ చేయాలన్నమాట. చూడొచ్చు, చూడండి, మొత్తం
చెక్కలు వేస్తాము. అయితే సెంటర్లో బెడ్లు వేస్తాము. ఎందుకు వేసామని అంటే కాంక్రీట్ వేసేటప్పుడు సైజ్ అయితే మారకూడదు, ఈ బెడ్ సైజ్ అవి రావాలి, 9 ఇంచులు కరెక్ట్ రావాలనేసి మేమైతే బెడ్లు అయితే వేసి టైట్ చేసాము బెండింగ్ వైర్తోని. చూడొచ్చు మొత్తం 3 రూమ్లు అనమాట. ఈరోజే కాంక్రీట్ అయితే వేయాలి. ఆ చెక్కలు వేయడం అయిపోయింది, ఇప్పుడు కాంక్రీట్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాము. వేసేటప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కాంక్రీట్ వేయడం స్టార్ట్ చేస్తాము. చూడండి, మిల్లర్తో వేస్తున్నాము. మేమైతే సన్సిలైడ్ కాంక్రీట్ రేషియో ఏ విధంగా వేస్తున్నామంటే, ఒక బస్తా సిమెంట్కి మాకు తెలిసిన భాషలో చెప్తాను, మాకు అర్థమయ్యే రీతిలో ఒక బస్తా సిమెంట్కి 6 గంపలు ఇసుక, 8 గంపలు అయితే పిక్క వేయబడుతుంది. చూడండి, మేము 6 గంపలు ఇసుక వేసుకొని 8 గంపలు అయితే పిక్ వేస్తున్నాము ఒక బస్తా సిమెంట్కి. ఎందుకంటే సన్సిలైడ్ అనేది దృఢంగా ఉండాలి, మంచిగా నీట్గా పాకమైతే ఉండాలన్నమాట. అదే విధంగా మేము పాలి అయితే కలపడం అవుతుంది ఫ్రెండ్స్. సన్సిలైడ్ వర్క్ అయితే మొత్తానికి మాకు కంప్లీట్గా ఈ రోజుకి అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, పరంజాయితీ కట్టలేదు, డాప్కర్తో అయితే కాంక్రీట్ వేయడానికి డాప్కర్ వేసాము. ఆ నిచ్చెన అనమాట. వీళ్ళందరికీ అయితే ఎవరికి కూలీ అయితే లేదనమాట. ఇప్పుడు అందరూ సాయంకి అయితే వచ్చారు, ఎవరికైతే మనీ పే చేయని అవసరం లేదు. మనలో కాంక్రీట్ వేసి చూడండి, బండితో అయితే లెవెల్ చేస్తున్నారు. సన్సైడ్ కదా, అంత ఇచ్చిన మందం మీద అయితే కాంక్రీట్ వేయాలి. ఇప్పుడు ఈ బెల్ సైజ్ వచ్చేమో 5 నుంచి 5 మందం వేస్తున్నాము. ఫ్రెండ్స్, మిల్లర్ అయితే నాదేనమాట. నేను ఎక్కడ పనికి వెళ్తే అక్కడే వస్తుంది నా మిల్లర్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముగిద్దాం. ఓకే.